వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఈ వర్షాకాలం చలికాలం వచ్చిందంటే కొద్దిమంది మోకాళ్ళ నొప్పులు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. సో ఒక్కసారి మోకాళ్ళు ముడిచారు అని అంటే మళ్ళీ అది చాపడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఆక్యుపెంచర్లో ది బెస్ట్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి సీనియర్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు చెప్తున్నారు. అసలు ఆ పాయింట్స్ ఏంటి, వాటిని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్, చాలా వరకు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆక్యుపెంచర్ వైద్య విధానం గురించి అయితే మీరు చెప్తూ వస్తున్నారు. సో అన్ని మాధ్యమాల్లో మేము కూడా చూస్తూ ఉన్నాము. సో మోకాళ్ళ నొప్పులకి ది బెస్ట్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా. అంటే మెయిన్ ఇది ఇప్పుడు మీరు చెప్పేది మోకాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళలో బోన్ స్ట్రెంత్ తగ్గిపోయిందనక, లేదు అంటే ఈ సీజన్లో ఏమైనా మోకాళ్ళు బిగుతుగా పట్టేసినట్టుగా ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకా సార్? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఏ రకంగా వచ్చినా ట్రీట్మెంట్ అయితే ఉంది. ఓకే ఓకే ఆక్యుపెంచర్లో ఉంటుంది. రెండోది ఏంటంటే ఇది మందు లేని వైద్యం, ఇది సైడ్ ఎఫెక్ట్ లేదు. మూడోది ఏంటంటే ఎవరికి వాళ్ళు చేసుకునే విధంగా మనం ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. ఇది ఆన్లైన్లో సమస్య చెప్పడం, ఒక ప్రెషర్ పాయింట్ చెప్పడం, డయట్ చెప్పడం, యాక్టివిటీ చెప్పడం ద్వారా ఎవరికి వాళ్ళే ఆ సమస్య నుంచి బయటపడేలాగా మనం చేస్తున్నాం. అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇది మన ఛానల్ ద్వారా. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పిన మోకాళ్ళ నొప్పులు ఈ సీజన్లో ఏంటంటే మోకాళ్ళ నొప్పులు అనేది కేవలం బోన్ సమస్య అనుకోవద్దు. ఇప్పుడు ఈ సీజన్ రాగానే ఏంటంటే ఈ వర్షాకాలం రాగానే లేదా చలికాలం రాగానే ఏంటంటే కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే మజిల్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి కొంచెంచుకుపోతాయి. అంటే ఇందాక మీరు అన్నారు, మంచి వ్యాలిడ్ పాయింట్ అది. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా అలాగే వస్తున్నారు, ఓపెన్ చేయలేరు, కాళ్ళని ఓపెన్ చేయలేరు, మోకాళ్ళని ఓపెన్. ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నారు? ఇదంతా కూడా పట్టేసినట్టు ఫ్లెక్సిబిలిటీ, సులభంగా ఓపెన్ అయ్యే పరిస్థితి ఉండదు ఈ కాంట్రాక్షన్ వల్ల. ఇది ఒకటి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిందని అర్థం. మజిల్లో ఎప్పుడు ఒక ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు రాదు. ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి ఒకే పోస్చర్లో పనిచేయడం ద్వారా ఒకే యాంగిల్లో చాలా గంటలు కూర్చోడే అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. వాళ్ళు ఏంటంటే మజిల్స్ ఫ్లెక్సిబుల్గా ఉండవు. పుష్కలంగా నీళ్లు తాగని వాళ్ళు కూడా ఉంటాయి, ఇవి కనిపిస్తుంటాయి. పైగా ఈ సీజన్లో ఏంటంటే వర్షాకాలంలో చలికాలం నీళ్ళు కూడా తక్కువ తాగుతారు. అవునవును. అందువల్ల మన పోషకాలు లవణాలు కూడా సరిపడా బాడీకి అందదు. వాటర్ కూడా కరెక్ట్ వాటర్ ఉండదు, అంటే కొంచెం పొల్యూట్ రేనీ సీజన్లో మనకి ఏంటంటే కొంత పొల్యూట్ అవుతాయి. ఈ గ్రౌండ్ వాటర్ కానీ మంచి వాటర్ కూడా దొరకదు. మంచి వాటర్ దొరికినా కూడా తాగరు, ముందు అవాయిడ్ చేస్తుంటారు. సో అందుకని మనం ఏం చేద్దామంటే మజిల్ స్ట్రెంగ్త్ పెరగడానికి, మజిల్లో ఒక టోనిఫై అయ్యి మంచి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఆ మూమెంట్ని ఈజీ చేయడం కోసం కొన్ని ప్రెషర్ పాయింట్స్ అది చెప్తాం ఇవాళ. అదేంటంటే మోకాళ్ళలోనే ఈ పాయింట్ ఉంది, మోకాళ్ళకు దగ్గరలోనే మోకాళ్ళ యొక్క అవుట్ సైడ్ ఉంటుంది ఈ పాయింట్. ఈ పాయింట్ ఏంటంటే గాల్ బ్లాడర్ 34 అంటాం. GB34 గాల్ బ్లాడర్ ఎందుకు తీసుకున్నాం, లివర్ ఎందుకు తీసుకున్నాం అంటే లివర్ సమస్యలు, లివర్ కానీ గాల్ బ్లాడర్ కానీ ఏంటంటే ఇది ఆకాశతత్వం వుడ్ ఎలిమెంట్ కిందకి వస్తాయి. లివర్ కానీ గాల్ బ్లాడర్ కానీ. సో ఈ రెండు కూడా మనిషి యొక్క మూమెంట్ని కంట్రోల్ చేస్తాయి. మన మూమెంటు ఇప్పుడు కాలు కదపాలన్నా, చెయ్యి కదపాలన్నా, మెడ తిప్పాలన్నా, ఏదైనా మూమెంట్ రావాలంటే మనకు పర్ఫెక్ట్గా గాల్ బ్లాడర్, లివర్ ఫంక్షనింగ్ ఉండాలి. సో ఇక్కడ ఏదో వాకింగ్లో ఇప్పుడు డిఫికల్ట్ ఉందని ఇందాక మీరు చెప్పారు, లేదా మజిల్లో ఫ్లెక్సిబిలిటీ పోయిందన్నారు, దానికి గాల్ బ్లాడర్ అందుకే తీసుకుంటున్నాం. ఇదేంటంటే ఇప్పుడు మోకాలు చూసారా, ఇది రెండు. నిజంగా ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడానికి ముఖ్యమైన రీజన్ కూడా ఏంటంటే సార్, లాస్ట్ టైం విజిట్ అయిన పర్సన్ సేమ్ ప్రాబ్లం. అంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయండి అంటే అది బోన్ కాదండి, దీనికి సంబంధించి మజిల్కి సంబంధించి మీకు ప్రాబ్లం ఉందని చెప్పేసి అన్నారు. సో ఆయన ఏంటి, అది కూడా మనకు తిరుపతి నుంచి కాల్ చేశారు, డైరెక్ట్గా కూడా విజిట్ అవ్వలేదు. కానీ కేవలం ఒక 6 సిట్టింగ్లలో అసలు నాకు పూర్తిగా నొప్పులు తగ్గిపోయేసారంట. సో ఒకసారి ఇది ఏంటంటే చాలా మంది ఈ సీజన్లో ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. ఇది జనరల్ పబ్లిక్ బాగా ఉపయోగపడుతుంది, చేసుకోవచ్చు, ఎవరు వాళ్ళు చేయొచ్చు, మూమెంట్ వచ్చేస్తుంది. అవును, కరెక్ట్గా మీరు రైట్ టైంకి ఒక రైట్ టైం ఇది. సో ఇప్పుడు ఈ రెండు మోకాలు చిప్పలు ఉన్నాయి. మన ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం అవుతుంది. అంతకుముందు మోకాలు నొప్పులు ఉన్నది ఉండొచ్చు, ఈ సీజన్లో ట్రిగ్గర్ అవుతాయి. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మజిల్ కూడా పట్టేస్తుంది. అంతకుముందు బోన్స్ వస్తుంది అనుకోండి, లేదా అంతకుముందు మజిల్, టెండాన్, లిగమెంట్ సమస్యలు ఉంటాయి కదా, ఆ టెండాన్స్, లిగమెంట్స్, మజిల్స్ అన్నీ కూడా లివర్ కంట్రోల్ ఉంటాయి, గాల్ బ్లాడర్ కంట్రోల్ ఉంటాయి ఇందాక అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ మోకాలు చిప్ప ఎగ్జాక్ట్గా ఇలా సైడ్కి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఒక బోన్ వస్తుంది. ఈ బోన్ యొక్క హెడ్ ఇక్కడ ఉంటుంది, ఆ హెడ్ కింద ఉంటుంది. మోకాలు చిప్ప ఇక్కడ బోన్ ఉంటుంది, అవుట్ సైడ్. ఇది అవుట్ సైడ్, అది GB34. గాల్ బ్లాడర్ 34 అనేది ఏంటంటే మజిల్కి కమాండింగ్ పాయింట్. ఒక్క నీ దగ్గరే కాదు, చేయి దగ్గర మజిల్ ఇబ్బంది ఉన్నా,
భుజం దగ్గర మజిల్ ఇబ్బంది ఉన్నా, బాడీ ఎక్కడ మజిల్ ఫ్లెక్సిబిలిటీ కోల్పోయి మూమెంట్ ఇబ్బంది అయ్యి కొంతమందికి జాస్ కూడా పట్టేసినట్టు అవుతుంటాయి. ఏదైనా కానివ్వండి, మజిల్ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అక్కడ మూమెంట్ తగ్గినట్టు అయితే ఈ పాయింట్ చేసేయచ్చు. ఓకే, గాల్ బ్లాడర్ ఇప్పుడు చేతికి ఇట్లా ఉన్నా కూడా ఈ కాలు దగ్గర చేయొచ్చు. ఎందుకంటే మజిల్ మొత్తానికి కమాండింగ్ పాయింట్ అది. ఓకే ఓకే, మజిల్ మొత్తంలో ఇది మూమెంట్ తీసుకురాగలుగుతుంది. చాలా చాలా బెటర్ పాయింట్ ఇది. 34 పాయింట్. ఓకే సార్, దీనికి మామూలుగా ఫుడ్ ఏంటి సార్? అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ సీజన్లో? అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు వస్తుందంటే ఆ సర్క్యులేషన్ తగ్గడం వల్ల కాబట్టి సర్క్యులేషన్ పెంచే ఫుడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. కొంత యాంగ్ ఫుడ్స్ అంటాం, ఇన్ ఫుడ్స్, యాంగ్ ఫుడ్స్ అని చైనీస్ టర్మినాలజీ అది. అంటే మనలో హీట్ జనరేటింగ్ ఫుడ్స్ కొన్ని ఉంటాయి. ఓకే, ఇప్పుడు బ్లడ్ అనుకోండి, బ్లడ్ మూవ్మెంట్ కావాలనుకోండి, సర్క్యులేటరీ ఇష్యూస్, దానికంటే రెడ్ కలర్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. బీట్రూట్ కానీ, క్యారెట్, టమాటో, దానిమ్మ, పొమగ్రనేట్, ఇవన్నీ కూడా మనలో ఏంటంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్కి లేదా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ పనికి వచ్చేటటువంటి ఆహార పదార్థం. అట్లాగే ఏంటంటే ఈ టైంలో కోల్డ్ మిల్క్, షుగర్, కాఫీ, ఛాయల కన్నా కూడా గ్రీన్ టీ బెటర్. గ్రీన్ టీ ఏం చేస్తుందంటే హీట్ జనరేట్ చేస్తుంది బాడీలో. ఓకే ఓకే, హీట్ జనరేట్ చేయడం వల్ల కొంత మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ చలికాలం కానీ ఈ వర్షాకాలం కానీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ హీట్ ఇన్ ద బాడీ, మూమెంట్ తగ్గుతుంది. సో మనకు గ్రీన్ టీ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇక మూడోది ఏంటంటే ఆల్ గ్రీన్ కలర్ వెజిటబుల్స్ చాలా ఉపయోగపడతాయి. అంటే మనకు దొండకాయ, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, ఈ కాయలన్నీ కూడా గ్రీన్ కలర్ వెజిటబుల్స్, గ్రీన్ కలర్ క్యాప్సికమ్, ఇవన్నీ కూడా మనకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ లేదా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ని పెంచే విధంగా ఉంటాయి. దీంతో పాటు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్, మనం చాలాసార్లు చెప్తాను నేను, సూర్యుడిని, సూర్యాస్తమయాన్ని, సూర్యోదయాన్ని చూడగలిగితే అంతకంటే అదృష్టవంతులు ఇంకొకరు ఉండదు. చూడగలగాలి సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని, అట్లీస్ట్ రెండింటిలో ఏదైనా ఒకటి చూడగలగాలి. సూర్యోదయం చూసామనుకోండి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ డి వస్తుంది, కాల్షియం అబ్జార్ప్షన్ పనికి వస్తుంది. ఆ తర్వాత ఆ హీట్ మన లోపల బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది, నిద్ర లేని సమస్యలు తగ్గిస్తుంది. సూర్యుని చూడడం వల్ల. ఓకే ఓకే, ఎస్, మీరు సూర్యుని గురించి చేసిన వీడియో కూడా మంచి, చాలా జనాలు బాగా యాక్సెప్ట్ చేశారు సార్. ఆ సూర్య భగవాను మనం కోరిన కోరికలు కూడా తీర్చుతారు ఈ విధంగా ఆయనను ప్రేయర్ చేస్తే అని చెప్పేసి అన్నారు. అంటే ఉదయాన్నే లేచి జస్ట్ సూర్యుని చూడండి మీరు అని చెప్పినారు. సో చాలా వరకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరెక్ట్, సూర్యుడు ఏం ఆశించాడు, ఓన్లీ నమస్కారమే. సూర్య నమస్కారం అంటాం కదా, ఆయన దర్శనం చాలు మనకు. అది భక్తి ఛానల్ చేసినట్టు ఎస్, మన ఎంఆర్ భక్తిలో చేసాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్, ఇది మొత్తానికి చాలా వరకు కూడా ఈ మోకాల నొప్పులతో ఆ ఫ్లెక్సిబిలిటీ సరిగా లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులతో బాధపడే వాళ్ళు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా మీరు జనార్దనాచారి గారితో మాట్లాడచ్చు. అదేవిధంగా వీడియో కాల్ ద్వారా మీరు ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, లేదు దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ విజిట్ అయితే వాళ్ళ నాడీని చూసి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.